ప్రపంచ మానవులారా, మనం భోజనం చేయటానికి స్టీల్ కంచాలు వాడతాం. ఇంకా దానికన్నా గొప్పవాళ్ళు ఏం చేస్తారు, స్టేటస్ సింబల్ వెండి కంచాలు వాడతారు. ఇంకా స్టేటస్ సింబల్ వాళ్ళు బంగారపు కంచాలు వాడతారు. ఇంకా స్టేటస్ ఉన్న వాళ్ళు బంగారపు కుర్చీల్లో కూడా తయారు చేసి కూర్చుంటారు. ఇట్లా నేను ఎన్నో చూశాను. తర్వాత ఒక మట్టి పాత్రతో నేను భిక్షాటన మొదలుపెట్టాను 4 సంవత్సరాల క్రితం. ఎందుకంటే వెండి కంచాలు ఉంటే అవి ఎవరో దాచిపెట్టుకోవాలని భయంతో నేను దాచిపెట్టుకుంటాను. నగలన్నీ లాకర్లో పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు అన్నీ వదిలేశాను కాబట్టి మట్టి పాత్రతో భిక్షకెళ్తున్నాను. అదే రోజు ఇంకొక సాధువు కూడా భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఏముంది, బంగారపు కంచు ఉన్నది, భిక్ష పాత్ర. అతను నన్ను చూసి హేళన చేశాడు. నువ్వు చాలా పేదవాడివి నాయన, మట్టి పాత్రతో భిక్షాటన చేస్తున్నావు, నేను చూడు బంగారు పాత్రలో భిక్షాటన చేస్తున్నాను అన్నాడు. నేను నవ్వుకున్నాను. కొంచెం దూరం వెళ్ళగానే దొంగలు వచ్చి అతన్ని కొట్టి బంగారు పాత్ర తీసేసుకున్నాడు. ఇవ్వమని అడిగాడు, నేను ఇవ్వనన్నాడు. అతన్ని కొట్టి బంగారు పాత్ర తీసుకొని వెళ్ళాడు. అతను దెబ్బలు తగి కింద పడిపోయాడు. నేను అదే దారిలో వెళ్తున్నాను కదా, అతను దెబ్బలు పడి చూస్తే అతన్ని లేపి స్పృహలోకి తీసుకొచ్చి ఏమైందంటే, బంగారు పాత్రను అడిగారు, ఇవ్వనంటే వాళ్ళు కొట్టి లాక్కొని వెళ్ళిపోయారు. నాకు ఏడుపు వచ్చింది, బాధలు వచ్చినాయి, తన్నులు తిన్నాను, సాగు బతుకుల్లో బతికాను, మీరు వచ్చి స్పృహ తెప్పించారు కాబట్టి మీరే గురుదేవుడు అన్నాడు. ఇక ఎప్పుడు బంగారు పాత్ర ముట్టుకోకున్నాయన అని నా మట్టి పాత్ర ఇచ్చాను. ధన్యోస్మి అని చెప్పి మట్టి పాత్రతో వెళ్ళాడు. అదే రోజున మళ్ళా అదే దొంగలు ఎమడబడ్డారు. మట్టి పాత్రను చూశారు, దండం పెట్టి వెళ్ళిపోయారు. అదే నిన్న ఎందుకు కొట్టామంటే బంగారు పాత్ర ఉంది కాబట్టి మేము కొట్టాము, తీసుకున్నాము, ఈ మట్టి పాత్ర మాకు అక్కర్లేదు గురుదేవ, ఎప్పుడన్నా కావాలంటే మీకు 100 మట్టి పాత్రలు ఇస్తాము, ఎందుకంటే మీ బంగారు పాత్ర మా దగ్గరే ఉంది, అది అమ్ముకున్న ఎన్నో వస్తాయి అన్నారు. కాబట్టి చూసారా, నువ్వు బంగారు పాత్రలో తిన్నా, వెండి పాత్రలో తిన్నా, మట్టి పాత్రలో తిన్నా, అది నీ అహంకారమే తప్ప ఏదీ కాదు. మరణించేటప్పుడు మట్టి పాత్ర రాదు, వెండి పాత్ర రాదు, బంగారపు పాత్ర. కాబట్టి సాధువుగా జీవించవలసిన వాళ్ళు నిరాడంబరంగా బతకమని నా సందేశం. సూపర్.